కలుగునుగాక. జీవజలమా ఆత్మనాథుడా అనే పాట పాడుతూ మనం దేవుని స్తుతించుకుందాం. 1 2 3 స్టార్ట్. హల్లెలూయా. జీవజలమా ఆత్మనాథుడా, అందరి ఆత్మలకు జీవజలములు రావాలి. పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ మంట మనలో మండల 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 దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు. అందరం చప్పట్లు. జీవజలమా ఆత్మనాథుడా, నై నై నరులాగా నమోలగా. జీవజలమా
దారుల కన్నా యేసు నామమే మధురమని ఎంతమందికి తెలుసు? నిజంగా యేసు నామం మధురమని నమ్ముతున్నారా? జుంటి తేనె దారుల కన్నా ఏంటేనే జుంటి తేనె దారుల కన్నా నిజంగా మనం ఇక్కడ నిలబడ్డది, మనం ఇక్కడ పాడుతున్నది, మనం ఇక్కడ చప్పట్లు కొడుతున్నది మనుషులను చూసి కాదు, లోకాన్ని చూసి కాదు, దేవుణ్ణి చూసి దేవుని ఆనందాన్ని పొందుకోవడానికి, దేవుని శక్తిని పొందుకోవడానికి మనం దేవునికి వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం, ఉత్సాహంతో పాడుకుందాం, ఆనందంతో దేవుని ఆనందంతో గంతులు వేస్తూ దేవుని చుంటితోనే దారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే సర్వకాలము. చుంటితోనే దారాల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధినే సర్వకాలము. జీవితకాలమంతా ఆనందించరా యేసయ్య
దేవునికి స్తోత్రం కలుగును గాక. గొప్ప అండగా ఉన్నాడు దేవుడు, మనకు గొప్ప కొండగా ఉన్నాడు దేవుడు, గొప్ప కోటగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని మనం దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఆమేన్. దేవుని స్తుతించినప్పుడు వారి యొక్క ఆ సంఖ్యలు విడిపోయినాయి. మనం స్తుతించినప్పుడు మన సంఖ్యలు విడిపోవాలి, మన బంధకాలు విడిపోవాలి, మన వేదన రోదనలన్నీ తొలగిపోవాలని మనం కలిసి ప్రార్థన పాట పాడుతూ దేవుడు నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనియక, నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనియక, తిరునవ్వుతో నింపిన యేసయ్యా, తిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనియక, నా కనుల వెంబడి కన్నీరు రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనియక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. చప్పట్లు దేవుని స్తుతిద్దాం. అవమానములను ఆశీర్వాదముగా, నిందలను నిరుదీవెనలుగా, అవమానములను ఆశీర్వాదముగా, నిందలను నిరుదీవెనలుగా, నిన్నను నింపిన యేసయ్యా,
భాషలతో మాట్లాడాలి కళ్ళు మూసుకొని పగలు
దేవుడు కొన్ని సంబంధాలను దేవుడు తేబోతున్నాడు. మంచి అద్భుతమైన మరి ఆశీర్వాదాన్ని నీ జీవితంలో జరిగించబోతున్నాడు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుడు ఆశ్చర్య కార్యం చేయబోతున్నాడు. పురాతన కాలం నుండి మరి బంధకాలను దేవుడు ఈరోజు తెంచివేయబోతున్నాడు. ప్రతి బంధకాలు యేసు నామంలో తెగిపోతున్నాయి. ప్రతి సమస్యలు యేసు నామంలో తొలగిపోతున్నాయి. నిన్నటి వలె నువ్వు ఈరోజు ఉండవు. నిన్నటి వలె ఈరోజు కుమిలిపోవు సుమా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీ సంఖ్యలను తెంచివేస్తా ఉన్నాడు. దేవుడు నీకు విడుదలను ఇవ్వబోతున్నాడు. దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీ పక్షంన దేవుడు కార్యం చేయబోతున్నాడు. దేవుడు ఒక నూతన కార్యం ఇక్కడ చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు మళ్ళీ వచ్చే వారం నూతన కార్యం నాది ఈ జీవితంలో జరిగిందని చెప్పడానికి మీరు ప్రిపేర్ అయి ఉండండి. దేవుడు నూతన సూచక క్రియలు చేయబోతున్నాడు. సూచన అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అంతటా నివసించే దేవుడు, పరిశుద్ధ పరిచే దేవుడు, అభిషేకము కలిగినటువంటి దేవుడు, ఆత్మతో నింపేటటువంటి దేవుడు. ప్రతి ఒక్కరు రెండు చేతుల పైకెత్తి కన్ను మూసుకొని దేవుని వైపు మనం చూడాలి. దేవుని వైపు మనం చూడాలి. దేవా, నువ్వు నాతో మాట్లాడు. యేసయ్యా, నాతో మాట్లాడు. యేసయ్యా, నీ కార్యం చేయదే. నువ్వు ఆయన కార్యం చూడాలి. ఈ మధ్యాహ్నం కలిసి ఆయన ఆత్మను పొందుకోవాలి. ఈ మధ్యాహ్నం కలిసి ఆయన సన్నిధిని నువ్వు అనుభవించు. ఆయనతో నువ్వు మాట్లాడు. ఆయన హృదయం నువ్వు కలిగి ఉండు. నీలో ఉన్న అపవిత్రత యావత్తు తొలగించి నేను మీ మీద శుద్ధ జలంను చల్లెదనని దేవుని వాక్యం సెలవిస్తాను. ఎవరైతే మీ జీవితంలో చీకటిని తెచ్చిపెట్టాలని చూస్తున్నారో ఆ చీకటికి బదులుగా దేవుడు వెలుగును నింపబోతావు. ఆశీర్వాదాన్ని నింపబోతున్నా, సమాధానం నింపబోతున్నా, ఆనందాన్ని నింపబోతున్నా. యేసు నామములో ఓ నీతి సమాధానం కలుగునుగా, నీతి సమాధానం కలుగునుగా, అభివృద్ధి కలుగునుగా, విజయం కలుగునుగా, శత్రు భయం నుండి విడుదల పొందుదురుగా, రోగ మరణ వేదన నుండి విడుదల పొందుదురుగా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ పవర్ ఆఫ్ ది స్పిరిట్. పరిశుద్ధాత్మ ఆత్మ దేవానికి వందనాలు, తండ్రి దేవానికి వందనాలు, ప్రభువానికి వందనాలు. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. అందరం ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజాని పవనములో యెహోవాకు స్తుతి చెల్లించుట అనే దేవుడు వాక్యం సెలవిస్తా ఉంది. దయచేసి అందరూ కూర్చోండి. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఆరాధనలో ఎంతమంది దేవుని అనుభూతిని కలిగి ఉన్నారు? హల్లెలూయా.
అనుభూతి అనగా దేవుని యొక్క అనుభవాలు. హల్లెలూయా. మరి దేవుని యొక్క సన్నిధానంలో బైబిల్ వాక్యంలో మనకు సెలవిచ్చిన రీతిగా మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మరి దేవుని యొక్క సన్నిధానంలో లూకా సువార్త 7వ అధ్యాయము ఒకసారి తీయండి. సన్నిధానంలో 7వ అధ్యాయము 36వ వచనం ఒకసారి. మనం ఏ విధంగా దేవుడిని ప్రేమిస్తున్నాం, మనం ఏ విధంగా దేవుని క్లారిటీ చేస్తున్నాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. హల్లెలూయా. అయితే దేవుని యొక్క సన్నిధానంలో పరిసయ్యులలో ఒకడు అన్నది ఎవరంట? పరిసయ్యులలో ఒకడు యేసు ప్రభును భోజనానికి, ఎట్లా భోజనానికి అంటే తనతో కూడా, ఎవరితో కూడా? తనతో కూడా భోజనమునకు రమ్మని యేసు ప్రభును ఏం చేసిందంట? అడిగిందంట. అడిగినప్పుడు యేసు ప్రభు సరే మీ ఇంటికి వస్తా, మీ ఇంటికి వచ్చి మీతో కలిసి మీ కష్టాలు, మీ బాధలు, మీ సుఖాలు, మీ దుఃఖాలు ఏమున్నా నేను చూస్తా, వచ్చేస్తా అని చెప్పేసి యేసయ్య వచ్చింది. ఎట్లాగైతేనేముంది యేసయ్య ఆ పరిసయ్యుని ఇంటికి వచ్చి, ఎవరి ఇంటికి వచ్చింది? అందరు చెప్పాలి. ఎవరి ఇంటికి వచ్చింది? ఎవరి ఇంటికి వచ్చింది? పరిసయ్యుని ఇంటికి వచ్చి, పరిసయ్యుని ఇంటికి వచ్చినప్పుడు ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైనటువంటి స్త్రీ, ఏ స్త్రీ? స్త్రీ యేసు ఫలానా పరిసయ్యుని ఇంటికి యేసు ప్రభు వెళ్ళిండు, ఆ యేసు ప్రభు దగ్గరికి నేను వెళ్తాను, ఆ యేసు ప్రభు దగ్గర నాకు క్షమాపణ దొరుకుతుంది, యేసు ప్రభు దగ్గర నాకు పశ్చాత్తాపం దొరుకుతుంది, యేసు ప్రభు దగ్గర నా పాపములకు విమోచన లభిస్తుంది అన్న విశ్వాసం అయితే ఆమెకుంది. అందుకే ఆమె హల్లెలూయా. నిజంగా ఆమె పరిపూర్ణంగా యేసు ప్రభును ఆరాధించాలను, పరిపూర్ణంగా యేసు ప్రభును ఘనపరచాలనుకుంది, పరిపూర్ణంగా యేసు ప్రభును స్తుతించాలనుకుంది. హల్లెలూయా. అయితే వెనకాల నుంచి వచ్చిందంట. ఎట్లా వచ్చిందంట? వెనకాల నుండి వచ్చిందంట. వినబడుతుంది అందరికీ? వెనకాల నుండి వచ్చి భయం ఉంది లోపల. ఏముంది? భయం ఉంది. అయ్యో, ఇన్నాళ్ళు ఎవరి మాట వినక, ఇన్నాళ్ళు ఎవరికి మరి సమయం ఇయ్యక, ఇన్నాళ్ళు దేవునికి సమయం ఇయ్యక లోకమంతా నాదే అనుకున్నా, లోకంలో ఉన్న ఆనందం అంతా నాదే అనుకున్నా, లోకంలో ఉన్న సంతోషం అంతా స్థిరకాలం అనుకున్నా. కానీ స్థిరకాలం కాదు. స్థిరకాలం లోకం ఇచ్చే ఆనందం కాదు, స్థిరకాలం చుట్టాలిచ్చే ఆనందం కాదు, చిరకాలము స్నేహితులు ఇచ్చే ఆనందం కాదు, చిరకాలము భార్య భర్తలు మరి సంతోషంగా ఉండే కాలం కాదు ఇది. హల్లెలూయా. ఏమనుంది బైబిల్లో? యేసయ్య స్థిరకాలం చేస్తున్నారు, చిరకాల స్నేహితుడు, చిరకాల స్నేహితుడు, చిరకాల బంధువుడు, చిరకాల తండ్రి, చిరకాలము దేవుడు మనల్ని ప్రేమిస్తాడండి. హల్లెలూయా. అయితే వెనకాల నుండి వచ్చింది, భయపడుతుంది.
అంత పెద్ద ఆయన దగ్గరికి డబ్బులు తీసుకుపోవాలా, అంత పెద్ద ఆయన దగ్గరికి ఏం తీసుకుపోవాలా అని టెన్షన్. సరే, ఏమైందంట, ఒక్క బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి, చూడండి అన్నమాట, ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి ఆయన వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ప్రార్థన చేస్తాం కదా, ఎంతో కొంత చేతికి అందినంత కానికి ఇచ్చేస్తాం కదా, దేవునికి తెలియదా? మనం ఏమనుకుంటాం తెలుసా? దేవునికి ఇచ్చే విషయం దేవునికి తెలియదా? ఏం తెలుసు దేవుడు? నువ్వు దాచిపెట్టుకునే తెలియదా? దేవుడు నువ్వు దాకా వేలకు ఖర్చు పెట్టేది తెలియదా? చుట్టాలు వచ్చినప్పుడు వేలకు ఖర్చు పెట్టేది తెలియదు దేవుడు. ఆమె ఎవ్వరు ఆమెను బలవంతం చేయలే. యేసయ్య దగ్గరికి వెళ్ళమ్మా అని చెప్పలే, చెప్పిరా కదా? ఆమె ఇష్టంతోని, హల్లెలూయా, కష్టమే. వరుసైన ఇంటికి వెళ్ళాలంటే కష్టమే. ఆమె ఎవరింటికి వెళ్ళాలంటే, వరుసైలు చాలా కఠినంగా ఉంటారు, చాలా కష్టము పరిసైన ఇంటికి వెళ్ళాలంటే. అని వెళ్ళాలనడానికి ఆమె కష్టమైనప్పటికీ ఏం చేసిందంట, కన్నీళ్లతో ఫస్ట్ ఏం చేసింది, విశ్వాసంతో నిలబడి. ఎలా నిలబడ్డది? నువ్వు నిలబడాలి, అధైర్యపడవు. కష్టాలు వస్తాయి, భయం వస్తుంది, నాలుగు వైపుల భయం వస్తుంది, వెనుక భయం వస్తుంది, ముందు భయం వస్తుంది, ఈ పక్కన భయం వస్తుంది, ఈ పక్కన భయం వస్తుంది. ఏ పక్కన భయం వచ్చినా నువ్వేం చేయాలా? నిలబడాలా. ఏం చేయాలా? నిలబడాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిలబడాలా. యేసయ్య నామంలో నిలబడాలి. ఎవరి నామంలో? యేసయ్య నామంలో నిలబడాలి. అంతే. మొట్టమొదటిసారి ఆమె ఏం చేసింది? నిలబడ్డది. వాక్యం మీద నిలబడ్డది. నిలబడేకుండా ఆ శత్రువైన సైతాను ఈ విధంగా మాట్లాడుతు, హలో, నువ్వు నిన్న మొన్న పాపం చేసిన వ్యక్తి కదా, హలో, నువ్వు నిన్న మొన్న పాపంతో కుమిలిపోయినటువంటి వ్యభిచార స్త్రీ కదా అనొచ్చు. అయినా దేవుని ప్రేమ కోసం ఆమె నిలబడి, అయినా దేవుని ఆత్మ కోసం నిలబడి, అయినా దేవుని యొక్క రక్షణ కవచం ధరించాలని ఇష్టపడి, హల్లెలూయా, వెనకాల నుండి యేసయ్య దగ్గరికి వచ్చి నిలబడ్డది. ఎట్లొచ్చింది? వెనకాల నుండి, హల్లెలూయా, వెనకాల నుండి యేసయ్య దగ్గర నిలబడి. యేసయ్య దగ్గర నిలబడ్డది. హల్లెలూయా. పరిస్థితులు తలక్రిందులు చేయవచ్చు, పరిస్థితులు అతలాకుతలం చేయవచ్చు, ఏది ఏమైనా సరే హల్లెలూయా నిలబడాలి. ఏం చేయాలా? నిలబడాలి. చాలా మంది పిరికివారు నిలబడరు. పిరికివారు, రెండు తలంపుల వారు నిలబడరు. అతన దూకుతారు, ఇతన దూకుతారు, నిలబడరు. చూడండి ఏం చేస్తారు. ఎటు వాటమైతే అటు ప్రియులారా, ఈ
ఆమె వెనుక తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి నిలబడే సామర్థ్యం మనం కలిగి ఉన్నామా? యేసయ్య దగ్గర నిలబడే హక్కు మనకున్నది. యేసయ్య కార్యములను నిలబడి మనం పొందుకోవాలా? హల్లెలూయా. నువ్వెక్కడ నిలబడుతున్నావు? ఇన్ని రోజులు ఆమె ఎక్కడ నిలబడ్డది? ఇన్ని రోజులు ఆమె చీకటిలో నిలబడ్డది. ఇన్ని రోజులు ఆమె పాపంలో నిలబడ్డది. ఇన్ని రోజులు ఆమె శాపంలో నిలబడ్డది. ఆ శాపం ఆమెను నిద్రపట్టనీయలేదు. ఆ పాపం ఆమెను నిద్రపట్టనీయలేదు. ఆ యొక్క శాపము ఆమెను నీడలా వెంటాడుతూ ఉంది. ఆ పాపం ఆమెను వెంటాడుతూ ఉంది. ఆ దోషం ఆమెను వెంటాడుతూ ఉంది. ఆ నేరం ఆమెను వెంటాడుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళిన సమాధానం లేదు. ఏ అక్క దగ్గరికి వెళ్ళిన సమాధానం లేదు. ఏ బంధువుల దగ్గరికి వెళ్ళిన సమాధానం లేదు. ఏ అన్నల దగ్గరికి వెళ్ళిన సమాధానం లేదు. ఏ యొక్క స్నేహితుల దగ్గరికి వెళ్ళిన సమాధానం లేదు. హల్లెలూయా. ఆమె ఆయన సన్నిధానంలో నిలబడి ఏం చేసిందంట? ఏం చేసింది ఆమె? నిలబడి చదవండి. ఏం చేసిందో తెలుస్తుంది. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి మనం చదువుతున్నాం. చదవండి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని హల్లెలూయా. యేసు పరిసయ్యుని ఇంట కూర్చున్నాడని తెలుసుకున్నదండి. ఎవరింట? హల్లెలూయా. హల్లెలూయా. యేసు పరిసయ్యుని ఇంట కూర్చున్నాడని తెలుసుకుని ఏం చేసిందంట? వెంటనే ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి విలువైనటువంటి అత్తరు తీసుకున్నాను. ఏం తీసుకున్నా? అత్తర్లో 4 అత్తర్ బాటిల్లో ఇంకా కుమ్మరి పట్టదనుకో ఇదంతా గబగబ పరిమళ వాసన వస్తుంది. హల్లెలూయా. సువాసన వస్తుంది. మన ఇంట్లో పరిమళ ఈ అత్తరు కింద పడ్డదనుకో ఇల్లంతా సువాసన పరిమళ వాసన. హల్లెలూయా. కనుక దేవుడి యొక్క సన్నిధానంలో వాక్యం సెలవిస్తా ఉంది. అత్తరు తీసుకుని వచ్చి పాపాత్మురాలైనటువంటి స్త్రీ తన పాపం నుంచి విడుదల పొందడానికి ఏం చేసింది? ఒక వెల చెల్లిస్తుంది. ఆ వెల ఏంటిది అంటే అత్తరుతో దేవుణ్ణి అభిషేకించారు. దేంతో అభిషేకించారు? అత్తరుతో అభిషేకించారు. హల్లెలూయా. అంటే పాపంలో మురికి జీవితంలో జీవిస్తున్నటువంటి ఆమె, శాపంలో చీకటి కోణంలో బ్రతుకుతున్నటువంటి ఆమె సువాసన కలిగినటువంటి పరిమళ తైలాన్ని ఆమె యేసయ్యకు పొయ్యాలి. హల్లెలూయా. సువాసన కలిగినటువంటి అత్తరు పొట్టిని
విలువైనది అని ఉంది వాక్యం. ఏమైంది? విలువైన అచ్చ జటామాంసిని తీసుకుని వచ్చి అని ఉంది. యేసయ్య పాదముల ఎదుట వెనకాల నుండి వచ్చి ఆయన పాదముల ఎదుట నిలబడి ఏం చేస్తున్నట? ఇక ఏడవడం ప్రారంభించి ఏం చేసిందంట? ఏడుస్తా ఉందంట. ఎవ్వరు కొట్టింది, ఏం పోగొట్టుకున్నా ఏడుస్తున్నా. కొంతమంది అంటారు కదా, ఏం పోగొట్టుకున్నా ఏడుస్తున్నా, ఎందుకు ఏడుస్తున్నా? కొందరంటారు ఎగతాళిగా, ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానంలో ఈమె ఏడుస్తున్నటువంటి ఏడుపులో ఒక అర్థం ఉంది. ఈమె ఏడుస్తున్నటువంటి ఏడుపులో ఒక సంతోషం ఉంది. ఈమె ఏడుస్తున్న ఏడుపులో విరిగి నలిగిన హృదయంతో ఏడుస్తావు. హృదయం ఏమైపోయింది? విరిగి నలిగిన హృదయం. నేను అని గర్వం నుంచి బయటకు వచ్చి, నా అంత సౌందర్యము అనే నా గర్వం నుంచి బయటకు వచ్చేసి, నా బలము అనేటటువంటి బలం నుంచి బయటకు వచ్చేసి, నా బలగం అనేటటువంటి బలగం నుండి బయటకు వచ్చేసి, నా కులం అనే కులం నుండి బయటకు వచ్చేసి. ఎస్, అవునా కాదు? హల్లెలూయా. ఎప్పుడు మనిషికి ఏడుపు వస్తుంది అంటే, మారు మనసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి అని. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండాలి. ఎస్, హల్లెలూయా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండండి. ఆమె ఏడుస్తుంది. రా బంధువుల్లా, పక్షులు కదా ఏ విధంగా కావుమని అరుస్తూ ఉంటాయో, ఆ అరుపుల మధ్యలో ఆమె జీవితము సగం చచ్చిపోయింది. ఆమెను వెలివేసినటువంటి, ఆమెను చీకొట్టినటువంటి, ఆమెను విచ్చలవిడిగా మాట్లాడినటువంటి ఆ మాటలన్నీ యేసయ్య దగ్గరికి రాగానే అవన్నీ గుర్తుకొచ్చేసాయి. అవన్నీ తన మనసులో గుర్తుకొచ్చేసినాయి. ఏ విధంగా ఏడిపించారు, ఆమెను ఏ విధంగా దూషించారు, ఆమెను ఏ విధంగా వెలివేశారు. వెలివేయబడిన స్త్రీ. అయ్యో, ఒకసారి ఆలోచించారు. యేసయ్య దగ్గరికి రాగానే తండ్రి దగ్గర బిడ్డ ఏ విధంగా ఏడుస్తుందో, తల్లి దగ్గర బిడ్డ ఏ విధంగా ఏడుస్తుందో ఆ విధంగా ఏడుస్తుంది. హల్లెలూయా. నటించే ఏడుపు కాదు సుమా, రెండేడుపులు. నటన కోసం ఏడుస్తావు, డబ్బు కోసం ఏడుస్తావు. డబ్బు అవసరం లేదు నాకు, బంగారం కోసమా కాదు, ఇల్లు కోసమా కాదు, బతుకు తెరువు కోసమా కాదు, ఎందుకోసం? దుఃఖపడి వారు ధన్యులు, వారు మత్తయి 5:5. చదువు. హల్లెలూయా. మత్తయి 5:5. 4వ వచనం చూడండి. ఎస్, 1 minute. దుఃఖపడువారు ధన్యులు వారు. ఎవరు ధన్యులమ్మా? దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చు. లోకం ఇచ్చే ఓదార్పు గంట ఉంటుంది. నా కష్టాలు, నా బాధలు, నా ఇబ్బందులు రాత్రి నిద్ర పట్టనీయకపోయేది. అన్నం దగ్గరికి రాగానే అన్నం కూడా గుర్తొచ్చేది కాదు. అటువంటి దుఃఖంలో ఉన్నటువంటి నాకు దేవుడు
మంచి ఓదార్పు. ఏ బాధ లేదు. దుఃఖపడువారు నీకే దుఃఖం ఉంది చెప్పండి. ఏ దుఃఖం? ప్రభా భక్తులు 4 తులాల బంగారం వేసుకొని ప్రభా వాళ్ళు 5 ఏళ్ళ 5 ఊరాలు ఉన్నాయి ప్రభా, వాళ్ళలాగా నాకు లేవు ప్రభా, నేను నీసురాలను అయిపోద్ది, నేను చిన్నామని అయిపోద్ది అని ఏడుస్తలేదు ఈమె. హల్లెలూయా. నిజమైన ఓదార్పు కావాలని కోరుతుంది. నిజమైన సమాధానం కావాలా, నిజమైన సంతోషం కావాలా, నిజమైన ఆనందం కావాలా, నిజమైన ఉత్సాహం కావాలా. హల్లెలూయా. నెలకు 50,000 వస్తాయి, అది ఉత్సాహం కాదు. నీ కొంట్లో శక్తి ఉండి, నీకు ఉద్యోగం ఉండి, నీకు ధనం ఇస్తే, నీకు అన్ని విధాలుగా బాగుంటేనే ఆ యజమానుడు నీకు వాడుకుంటాడు. లేదంటే హల్లెలూయా. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నా, కన్నీళ్లతో ఏడ్చుచు, కన్నీళ్లతో అను, ఏడ్చుచు కన్నీళ్ళు. ఎప్పుడైనా ఏడుపు వస్తుందా ప్రార్థన చేసినప్పుడు? ఎప్పుడైనా ఎవరన్నా ప్రార్థన చేసినప్పుడు ఎంతమందికి ఆటోమేటిక్గా ఆత్మ సంబంధమైన దుఃఖం వస్తుంది. దేవుని సన్నిధికి చేరినప్పుడు అదో రకమైనటువంటి కదా, నిజమైన దుఃఖం. అది కన్నీళ్లతో ఏడ్చుచు, కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి కండ్ల నీళ్లతో ఆయన పాదాలు తడిపిందని. అంటే ఎంత కన్నీరైతే ఆయన పాదాలు తడుస్తాయి. హల్లెలూయా. కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని. ఎవరి పాదాలను? నువ్వు నేను అంత యోగ్యత మనకు ఉందా? 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 ఎంత ఛాన్స్, లక్కీ ఛాన్స్ పొందుకుందా, ఎంత పరిశుద్ధత పొందుకున్నదో, ఎంత అద్భుతాన్ని ఆమె తన జీవితంలో పొందుకుంది. కన్నీళ్లతో తన పాదాలను తడిపి, ఎవరి పాదాలు? యేసయ్య పాదాలు తడిపి ఆ పాదములను ఏం చేస్తున్నదా అని సాష్టాంగ యేసయ్య దగ్గర పడిపోయింది. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే, సంపినా నువ్వే, అంత పూర్తి తగ్గింపున్నదా? హల్లెలూయా. అయితే వాక్యం సెలవిస్తుంది, మత్తయి సువార్త 5వ అధ్యాయం పదవ వచనం చూడండి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. కొద్దిగా కష్టం కాగానే ఎత్తేస్తారు. కష్టం కొద్దిగా కాగానే ఏం చేస్తారు? నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్పి ఈడ వేస్ట్ గారు అని అన్నది అనుకో. పరలోకంలో నీకు ధన్యులు స్థానంలో టిక్ చేస్తాడు. ఇక్కడ వేస్ట్ గాడే, అక్కడ పరలోక రాజ్యంలో నీతి నిమిత్తం హింసింపబడువ ధన్యులు పరలోక రాజ్యం. ఏ లోక రాజ్యం? మళ్ళీ చెప్పండి. అంటే ఈ లోకంలో మనకు ఒక ఇలా 15 ఆగస్టు చాలా మందికి ఏం చేస్తారు కదంటే, పిల్లలకు ఆటలు పోటీలు పెడతారు.
ఆటలు పోటీలు పెట్టిన తర్వాత దాంట్లో ఏం చేస్తారంటే పిల్లలకు గిఫ్టులు ఇస్తారు. కలెక్టర్ చేతుల మీదుగా, ఇంకా అధికారుల మీదుగా, వారికి ఉన్నత అధికారుల చేతుల మీదుగా ఆ గిఫ్ట్ వస్తుంది. కానీ ఆ గిఫ్ట్, ఆ యొక్క బహుమతి, ఆ బంగారు పథకము, ఆ యొక్క గోల్డ్ పొందుకోవడానికి నిజంగా ఉట్టిగా తోట వెళ్ళేటైనను పిలిచి అడుగుతారా? పిలిచిస్తామని అంటారా? అన్నారు. ఎందుకన్నారు? ఏం కష్టపడలేదు. నువ్వు కష్టపడ్డావు కనుక, హల్లెలూయా, నువ్వు కష్టపడ్డావు కనుక, నువ్వు హింసింపబడ్డావు కనుక, నువ్వు వెలివేయబడ్డావు కనుక నీకెవ్వరు దోస్తులు ఉండరు. ఎందుకు తెలుసా? ఎందుకు దోస్తులు ఉండరు? నువ్వేం తాగి, నువ్వేమి తాగి ఏం సినిమాలను గోల్కప్పు, అట్లాంటి వాళ్ళకి దోస్తులు నష్టం. కానీ మంచి వాళ్ళకి అంతా ఇష్టమైన పరిస్థితి. నీతి నిమిత్తం హింసింపబడి వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. ఇంకా కిందికి చదువు. నా నిమిత్తము ఆ, జనులు మిమ్మల్ని నిందించి, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అమ్మా, ఏం చేయాలా? మనము ఎవరమంట? కొంతమంది వేస్ట్ అని అన్నాం అనుకో, వాళ్ళు అని అనుకోవాలి. చెప్పిన పనే చెప్తా ఉంటాం, చెప్పిందే చెప్పి అబ్బా నాకే చెప్తున్నావు అన్నమాట. నా నిమిత్తము, ఎవరి నిమిత్తము? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి ఏం చేసి నిందలేస్తారు. ఏం చేస్తారు బాబు? నిందలేస్తారు. చెయ్యని నేరం కూడా ఇట్లా ముద్రలాగేస్తారు. కానీ ఏమి కుక్కలు ఎన్ని మొరుగుతాయిలే. మొరిగిన కుక్క కల్లా ఏనుగు సమాధానం ఇస్తుందా? నిందించి హింసించి నిందిస్తారంట, హింసిస్తారు అన్న మాటనే పదే అంటారండి. ఎప్పుడైనా మీరు చూడండి, హింసించేటప్పుడు అయ్యో నాదేదో లోపం ఉంది అని మీరు అనుకోకండి. హల్లెలూయా. దహనం తెలుసా? అవును. దాన్ని దేనికి వాడతాం? ఊళ్ళల్లో సెంటర్లో పెట్టుకోవాలి, దండలా దాన్ని అమర్స్తాం. ఆ దహనాన్ని ఆ ఉన్నట్టే ఉందనుకో, ఏమన్నా దాంట్లో ఉన్న మకరందం బయటకు వస్తుందా? దాన్ని ఏం చేయాలా? దాన్ని చిక్కుతే దాంట్లో ఏమొస్తుంది? మకరందం వస్తుంది. హల్లెలూయా. నిన్ను చిదిమినప్పుడు, నిన్ను పని మీద పని పెట్టినప్పుడు, నీకు దెబ్బ మీద దెబ్బ కొట్టినప్పుడు ఏదో అవుతావు. హల్లెలూయా. నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యం వారి. నా నిమిత్తము అన్నాడు ఆయన. వేసుకున్నాడు. నీ స్వార్థం కాదు సుమా, నీ సొంతం కోసం కాదు. నీ సొంతమైతే దేవుడు పట్టించుకో. దేవుడి గురించి నువ్వు వాల్ పోస్టర్ వేస్తుంటే ఎవరన్నా కొట్టింది అనుకో, ఆ దేవుడి గురించి దేవుడే చూస్తాడు. హల్లెలూయా. నువ్వు స్వార్థ ప్రకటిస్తుంటే నిన్ను ఎవరైనా అడ్డుకున్నారనుకో, దేవుడు చూసుకుంటాడు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి. నిందలంటే మోసం సార్, హింసలంటే మోసం సార్. ఇంకోటి మూడోది ఏముంది? అరే చదువు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి ఏం చేయాలి? హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా. అప్పుడు చెవులు పోసుకుంటారు కొన్నిసార్లు ఆ మాటలు.
అబ్బబ్బబ్బ. అంత మాట నేను బాబోయిగా నేను బతకవలసింది లేదు, ఇక పోయి అన్నట్టు ఉంటుంది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎంత కట్టె తీసుకుపోయి వాళ్ళని కొట్టుకున్నాడు. దేవుడు ఏమన్నాడు? కేసులు ఎక్కిమన్నాడు. వాళ్ళు ఏం చేయాలి? అమాయకులు ఉంటే వాళ్ళను జైలు వేయమన్నాడు దేవుడు. ఏమన్నాడు? చదువు. మీరు ధన్యులు. మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మీ ఫలము అధికమగు. ఏం చేయాలా? సంతోషించాలా? లేవిడి పట్టు పోతున్నావు అన్నారు అనుకుంటా. అవునా? ఏసయ్యా స్తోత్రం ప్రభా, పనిమాలోడా మీ తినడానికి వచ్చినావా? దాదా ఇంటిగా ఉన్నా అని అన్నారు అనుకో. ప్రభా నీకు వందనాలు, స్తోత్రాలు. కొన్నిసార్లు ఏమంటాడు, నీకు ఎవ్వరు లేదు, నేను మోసుకుపోయేటోళ్ళు ఎవరు అని నిన్నకు ఏం చేయరా? దూతలు నాకు పరిచర్య చేయడానికి. ఏ దూతలు? పరలోక దూతలు. హల్లెలూయా. ఏ దూతలు? పరలోక దూతలు నాకున్నాయి. నన్ను దేవుడు మోసుకెళ్తారు. ఎవరు మోసుకెళ్తారు? నిందించి హింసించి చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. ఏమన్నాడు? మీరు ధన్యులు. నీకు మార్కులు పడతాయండి. ఏం పడతాయి? మార్కులు పడతాయి. ఆమేన్. హల్లెలూయా. కబడ్డీ ఆడతాం. ఫస్ట్ టైం నా మొక్కలు కొట్టుకుంటుంది. మీ అమ్మాయి ఏం కొట్టుకుంటుంది అర్థం కాదు. నేను పోతా బయట కంటే నీకు ప్రైజ్ వస్తుందా? 2 మొక్కలు కొట్టుకుంటుంది, 2 మోషన్లు కొట్టుకుంటుంది. మరి అంతా ఎట్టయిపోతుంది? దుమ్ములా కింద మీద అయిపోతుంది. ఆ ప్రైజ్ వచ్చేటప్పుడు చూడాలి ఎట్లుంటావు. ఎవ్వరికి తిరుగులేదు. ఆమేన్. హల్లెలూయా. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు ధన్యులు అంట. అప్పుడు ఏం చేయాలంట? ఏం చేయాలి? చెడ్డ మాటలు పలుకున్నప్పుడు ఏం చేయాలి? అద్భుతాలు. తర్వాత ఏం చేయాలి? సంతోషించాలంట. ఏం చేయాలా? కానీ చాలా మంది వేస్ట్ అనేవాళ్ళు, ఎందుకు పనికిరాదు అనేవాళ్ళు. తెలుసా? ఎందుకు పనికిరాదు, దేనికి పనికిరాదు అనేవాళ్ళు. అయినా నేను ఒక ఆయనకైతే పనికి వస్తాను అనుకున్నాను. అప్పటి నుంచి పుట్టించిన ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకు మాత్రం పనికిస్తాను. హల్లెలూయా. ఆయన వాడుకుంటే మాత్రం ఆయనకు పనికిస్తాను. నేను కూడా అంటే హల్లెలూయా. మన కొడుకులు మనల్ని దూరం కొట్టినా, మన సమాజం మనల్ని దూరం కొట్టినా, ఎవరు దూరం కొట్టినా మనల్ని దగ్గరికి తీస్తాయిన ఆయన ప్రభు. హల్లెలూయా. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి చెడ్డ మాటలెల్లా మీ మీదనే అది ఉంది, పక్క వాళ్ళ మీద కాదు. వాక్యం అర్థమవుతుందా? పక్క వాళ్ళ మీద కాదు నిందించడం, మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ఏమై ఉన్నారు? ధన్యులు. అప్పుడు ఏం చేయాలంట? సంతోషించాలా? ఏదో ఆనందించవచ్చు. సంతోషిస్తామా? మళ్ళా ఏదైనా చెడ్డ మాట తింటే మళ్ళీ తిరిగి తిరుగుతున్నామా? సంతోషించాలనంట, ఆనందించాలనంట. సంతోషించాలి. మనకు ఎవరైనా పైసలు ఇచ్చిండ్రు అనుకో, మనం ఏం చేస్తాం? ఎవరైనా బంగారం రింగు పెట్టిండ్రు అనుకో ఎట్లుంటాం? తిట్టేటప్పుడు కూడా సంతోషంగా. ఆ గదే సంతోషము తిట్టేటప్పుడు చూపించాలి, అదే సంతోషము నిందలేసినప్పుడు చూపించాలి. హల్లెలూయా. ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీని మళ్ళీ ఒకసారి మనం ఈమెను కలుసుకుందాం. ఇక్కడ రండి. 39వ వచనం చూడండి. 38వ వచనం.
వెనుక తట్టు నుండి ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములతో తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఆ స్త్రీ ఎవరియో ఎటువంటిదో ఎరిగియుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తానను. ఏమనుకున్నాడట? ఎటువంటిదో. ఇంకా జస్ట్ తిట్టినట్టు కూడా ఉంది మాట. అట్లా కూడా అనుకున్నాడు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఒక ప్రవక్త స్థానంలో ఉండి ఆమె వచ్చి పాదాలు పట్టుకుంటే, ఆమె వచ్చి పాదాలను తాకుతుంటే ఏమనలేకపోతున్నాడే. తెలియదా ఈమె ఇలాంటి క్యారెక్టర్? సమస్తం ఎరిగిన దేవుడు కదా అని తన మనసులో ఏమనుకుంటున్నట్టు గులుక్కుంటున్నాడు. ఏం చేస్తున్నాడు ఈయన? భోజనానికి పిలిచినాడు. ఏం చేస్తున్నాడు? యేసుప్రభును గులుక్కుంటున్నాడు, చదువుతున్నాడు, మనసులో అనుకుంటున్నాడు, ఇట్లాంటి నేను యేసుప్రభునే విలువకపోతుంది. పాపాత్మురాలైన స్త్రీ మా ఇంటికి రావడం ఏంటి? యేసయ్య పాదాలు ముట్టుకోవడం ఏంటి? యేసయ్య పాదాలు తాకడం ఏంటి? నిజంగా నేను ఇంత అవుతుందని అనుకోలే అని తన మనసులో అనుకున్నాడంట. హల్లెలూయా. యేసు ప్రభు వెంటనే ఆ మనసు ఎరిగి, అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనగా, అందుకు అతడు బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చువానికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకరికి 500 దేనారములు, మరి ఒకరికి 50 దేనారములు అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయేది కనుక అతడు వారిని 2 క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతనికి ఎక్కువ ప్రేమించనో చెప్పుమనెను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువగా క్షమించనో వాడే అని నాకు తోచున్నదనెను అని చెప్పగా, ఆయన నువ్వు సరిగా యోచించితివి అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని నువ్వు చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. ఏమి ఇయ్యలేడట? ఒక పాయింట్ రాసుకోండి. యేసు ప్రభు ఆయన మనసు గ్రహించాడు. ఆయన పిలిచింది లోక మెప్పు కొరకే పిలిచాడు. ఆయన పిలిచింది లోక మెప్పు కొరకే. నిజంగా ఈయన మారుమనసు పొందాలని కాదు, నిజంగా ఇతడు రక్షణ పొందాలని కాదు, నిజంగా ఇతడు దేవుని సంతోష పెట్టాలని కాదు. హల్లెలూయా. ఈమెను అట్లా చూస్తున్నవేంది, అలా చూస్తున్నవేంది, అంత సీరియస్గా చూస్తున్నావు? సీమను అప్పిచ్చేవాడికి 2 రుణస్తులు ఉన్నారు. ఒకరికి 50 దేనారములు, ఒకరికి 500 దేనారం. కరువు వచ్చింది, పని దొరకలేదు, ఎక్కడ ఏమిగా ఆదాయం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ యజమానుడు అడిగిండు, 2 పిలిచిండు. చలో మీరిద్దరిని క్షమించేసిన, మీ అప్పు నాకు గట్టకును, సరే మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఇందులో ఎవరికి ఎక్కువ క్షమించినట్టు? ఎవరికి ఎక్కువ దేనారంలో ఎవరైతే వండుకున్నారో 500 దేనారంలో ఈయనకు ఎక్కువ క్షమించినట్టు, ఎక్కువగా ప్రేమించి. హల్లెలూయా. అయితే నేను అదే చెప్తున్నా, వచ్చినప్పటి నుండి నువ్వు చూస్తున్నావు, మరి ఆ స్త్రీని అలా చూస్తున్నావు. నిజంగా మరి నేను వచ్చినప్పుడు నాకు నీళ్ళు ఇచ్చినావు. మన చుట్టాలు వస్తే నీళ్ళు ఇయ్యలేదు అనుకో, పెళ్లి చూపులకు వచ్చిన చుట్టానికి నీళ్ళు ఫస్ట్ ఇయ్యలేదు. కొత్త అల్లుడికి, ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి, కొత్త వారికి మనం నీళ్ళు ఇయ్యలేదు. ఏం చేస్తాం? తప్పు పడతాం. చుట్టానికి నీళ్ళు ఇయ్యలేము, తప్పు పడతాం. కానీ యేసయ్య దగ్గర హల్లెలూయా వచ్చినప్పటి నుంచి నువ్వు నీళ్ళు ఇయ్యలేదు. ఇంకా 41వ వచనం,
ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను, ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఏం చేసిందట? తన కన్నీళ్లు గొప్పయ్యా, నీళ్లు గొప్పయ్యా, నీళ్లు గొప్ప. హల్లెలూయా. ఆమె కన్నీటిలో ఒక అర్థం ఉంది, ఆమె కన్నీటిలో ఒక క్షమాపణ ఉంది, ఆమె కన్నీటిలో ఒక ప్రేమ ఉంది. హల్లెలూయా. ఆమె కన్నీళ్లతో నా పాదములు తుడిచింది. అంతే. దేవుని యొక్క సన్నిధానంలో నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుట మానలేదు. పాదాలను ముద్దు పెట్టుకో. హల్లెలూయా. నీవు నా తలకు నూనె అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసింది. ఏం పూసింది? అత్తరు పూసింది. ఈమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడునని నీతో చెప్పుచున్నానని. ఎవరికి కొంచెంగా క్షమింపబడును వాడు కొంచెంగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చున్న వారందరూ పాపములు క్షమించున్న ఇతడెవడని తమలో తాము అనుకొనిరి. అందుకు ఆయన, నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధాన గలదానపై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. హల్లెలూయా. ఎట్లా వెళ్ళమంటున్నాడు? సమాధానంతో వెళ్ళి. సమాధానం దొరికింది, ఆమె ఆత్మాభిషేకం దొరికింది, సంతోషం దొరికింది, ఆనందం దొరికింది. హల్లెలూయా. కనుక మనం దేవుని యొక్క సన్నిధానంలో సంతోషంతో ఆనందంతో ముందుగాక మన విస్తార పాపములు క్షమింపబడునుగా. దేవుడి మాటలు దీవించుగా. ఒక పాట పాడుతుండగా కానుకలను సమర్పించుకుందాం. ఒకవేళ మన దగ్గర దశమ భాగంలో ఉన్న మరి కానుకలున్నా మరి పేర్లు రాపించుకోండి, డేట్ వేయించుకోండి, ప్రార్థన.